వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది, పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత ఒక రోజున లక్ష్మీదేవి వచ్చింది ఏకాంత మందిరంలోకి. శయ్య మీద కూర్చునంది, ఏమండి పద్మావతి పరిణయానికి కుబేరుడి దగ్గర అప్పు చెయ్యాలా? నేను లేను లక్ష్మిని, నన్ను అడిగితే నేను ఇవ్వను, నన్ను దూరం చేసి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు వచ్చుకున్నారు అంటే ఆయన అన్నాడు, అంత మాట అనకు లక్ష్మి, నేను కావాలని నిన్ను దూరం పెట్టి కుబేరుడి దగ్గర అప్పు పుచ్చుకోలేదు, ఆ అప్పు పుచ్చుకోవడానికి ఒక కారణం ఉందన్నాడు. ఆవిడంది పోన్లేండి, పుచ్చుకుంటే పుచ్చుకున్నారు, ద్రవ్యమే కదా కావాలి, ఎంత పుచ్చుకున్నారో చెప్పండి ఇచ్చేద్దాం, మళ్ళీ ఇద్దరం కలిసి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోదాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని కదా మనం మంగళాశాసనంలో చదువుతారు. ఆయన అన్నాడు, కాదు, అసలు విషయం నేను ఎందుకు